నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. తెలంగాణ సాధించి 12 ఏళ్ళు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ మళ్ళీ ఆంధ్ర పోలీసుల దౌర్జన్యాలు కావచ్చు, ఆంధ్ర పెత్తనమే కొనసాగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ప్రశ్నించిన తెలంగాణ జర్నలిస్టులపై ఆంధ్ర పోలీసుల దౌర్జన్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది ఏంటి, దీనికి సంబంధించి పూర్తి విషయాలు మాట్లాడదాం. మనతో పాటు పాటల తూట ప్రశ్నించే గలం సుక్కరాం నరసింహ ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఏంది మీరు కూడా చూస్తూ ఉన్నారు, తెలంగాణ జర్నలిస్టు పెద్ద ఎత్తున ఖమ్మం ఇష్యూ కావచ్చు అన్నీ మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. మీరు కూడా ఖమ్మం పైన ఒక అద్భుతమైన పాట కూడా రాశారు. మొన్న కేవీఆర్ అనేటువంటి తెలంగాణ జర్నలిస్ట్ చంద్రబాబు పైన ఒక స్టోరీ చేసినందుకు, ఒకటి చంద్రబాబు పైన, ఇంకోటి రెడ్ బుక్ అని లోకేష్ పైన ఒక స్టోరీ చేసినందుకు దాన్ని వేరే రాగా మార్చి రాజ్యాంగాన్ని తిట్టాడు అని చెప్పేసి ఒక దళిత వ్యక్తితో కేసు పెట్టించి అతన్ని ఒకసారి 3rd డిగ్రీ చేయించారు. మళ్ళీ కూడా ఇంకో రోజు ఎత్తుకుపోయే ప్లాన్ చేశారు. మీరు కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుందని నిజంగా ఇప్పటికీ కూడా మళ్ళీ ఆంధ్ర పోలీసులకి వచ్చి తెలంగాణ వాళ్ళని ఎత్తుకపోవడం ఎట్లా చూస్తారు? అంటే ఇక్కడ తెలంగాణ అనేటువంటి అంశం పేరుకే వచ్చినటువంటి తెలంగాణ క్లియర్గా, ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇదే వాస్తవం. ఈ పేరుకే వచ్చినటువంటి తెలంగాణలో ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి సీఎం అని ప్రజలంతా అనుకుంటున్నారు, అందులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అనుకుంటున్నారు. కాకపోతే విపరీతమైనటువంటి క్లారిటీతో ఎవరు ఉన్నారు? రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఏ క్లారిటీతోనే ఉన్నాడు అంటే ఆయన క్లియర్గా నారా చంద్రబాబు నాయుడు ఒక నరహంతకుడు, పచ్చి నెత్తురు తాగేటువంటి నరహంతకుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడుకు ప్యూన్ లాంటివాడు. ఎవరు? తెలంగాణ సీఎం. తెలంగాణ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఓ పచ్చి నెత్తురు తాగే మనిషి రూపంలో ఉన్నటువంటి రాక్షసత్వం కలిగినటువంటి చంద్రబాబు నాయుడుకు ప్యూన్ లాంటివాడు. ఈ తెలుగుదేశం పార్టీ ప్యూన్ అయినటువంటి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులు దొరికినటువంటి దొంగ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు వీడికి వచ్చి ఎత్తుకపోవడంలో పెద్ద మనం ఇంతగా చూడవలసినటువంటి అవసరం కూడా ఏం లేదు. ఎందుకు అని అంటే వాళ్ళ మనిషిగా ఈడు ఉన్నది, వాళ్ళ మనిషిగా ఈడు ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది? జర్నలిస్టుల విషయంలో అసలు ఎవడు ఏ టైంలో ఎత్తుకపోతున్నారో కూడా తెలియదు. ఎంత దౌర్భాగ్యం అంటే చాలా ఘోరమైన ముచ్చట. వాస్తవం మాట్లాడితే సంపతం అనేది ఏం పాలన? నేను తొందరలో కూడా పాట చేస్తే దాని మీద, నెత్తుటి ఏరులు పారుతున్నది తెలంగాణలోనా, ప్రశ్నించేటి గొంతుల పైన కత్తుల వేటేనా, జనని నాదమై రణం చేసే మన జర్నలిజం పైన, రక్షక భటుల లాఠీ అంచున రక్తపు మరికేనా, ఎన్ని నాళ్ళు ఈ రాక్షస క్రీడ యుద్ధ భూమి పైన, ఎన్ని నాళ్ళు ఈ రాక్షస క్రీడ యుద్ధ భూమి పైన, కలం పట్టిన యోధులకింకా బతుకు నరకమేనా. పాట చేస్తా తొందరలో. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, మేధావులు కావచ్చు, మీడియా లేకుండా ఏ నా కొడుకు అధికారంలోకి రాలే. క్లియర్గా ఈ మాట. ఎందుకంటే ప్రచారమే లేనప్పుడు మీరెవరు రవి? నాకు పెద్దగా చదువుకోలేదు కాబట్టి తెలంగాణ భాషలు ఇట్టనే మాట్లాడతాను. నైస్గా మాట్లాడాలంటే నాతో కాదు. మీడియా అనేది లేకపోతే, వాడు కెమెరా పట్టుకొని రాకపోతే, ఇంకోటి వచ్చి మైక్ నీ ముంగలో పెట్టకపోతే నువ్వు ఏం కట్టలు కడతావని ఎట్లా చెప్తావురా జనానికి? నిన్ను జనానికి చూపించేటువంటి మీడియా మీద నువ్వు వాళ్ళ జీవితాల మీద రక్తం చాలుతుంటే ఎట్లా? కాబట్టి దీన్ని ప్రజలు ఖండించాలి, నాయకులు ఖండించాలి, ముఖ్యంగా కళాకారులు అయితే ఖండించాలి. ఎందుకు అంటే ఇలా సుక్కరాం నరసయ్య లాంటి సమాజానికి చూపిస్తున్నది అని అంటే సోషల్ మీడియాని. అలాంటి సోషల్ మీడియా జర్నలిస్టులు కావచ్చు, మన యూట్యూబ్ జర్నలిస్టులు కావచ్చు, వీళ్ళందరూ పట్టుకపోతుంటే రామ్ నరసయ్య లాంటి వాళ్ళు కావచ్చు, రామ్ నరసయ్యల తరహాలో ఉన్నటువంటి కవులు, కళాకారులు ఎవరైతే వాళ్ళు ఖచ్చితంగా దీని మీద మాట్లాడాలి, పాఠాలు కూడా రాయాలి. ఎందుకు అంటే ప్రశ్నించేటోడే లేకపోతే ఈ దేశాన్ని సర్వనాశనం చేసేటోందే రాజ్యం అవుతుంది కదా. కాబట్టి దాని పక్షాన ఖచ్చితంగా దాన్ని తీవ్రంగా ఖండిస్తాడు రామ్ నరసయ్య. ఇక్కడ ఉద్యమకారులకు మద్దతుగా ఉన్నాం, ఉద్యమాల విషయంలో మద్దతుగా ఉన్నాం, కళాకారులకు పాటల విషయంలో మద్దతుగా ఉన్నాం, అలాగే నిరుద్యోగులకు మద్దతుగా ఉన్నాం. కానీ ఇప్పుడు మాకు ఇబ్బందులు జరుగుతున్నప్పుడు, జర్నలిస్టులకు ఇబ్బందులు జరుగుతున్నప్పుడు ఏ ఒక్కరు కూడా కనీసం వచ్చి మాతో కలిసి పోరాటం చేయకపోయినా కనీసం ప్రశ్నించడం, లేకపోతే ఫోన్ చేసి మాట్లాడడం, ఇటువంటి ఎందుకు చేయలేకపోతున్నారు? నిజంగా సింపుల్గా నేను ఒక మాట చెప్తా భయ్యా, ఇలా జర్నలిజం అని చెప్పి మీరు కూడా అందరిని కలుపుకోనికి లేదు. క్లియర్, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎందుకు అని అంటే డిజిటల్ మీడియానే కదా మనది. అయితే నేనేమంటున్నా అంటే ఒక 7-8 ఇంచుమించు ఒక 10 ఛానళ్ళు ప్రజల పక్షాన, ప్రజల సమస్యల పైన, ప్రజల కోసం ఆపరేషన్ కగారు కావచ్చు, జై భీమ్ అనేటువంటి వాదం కావచ్చు, బహుజన వాదం కావచ్చు, ఈ బతకలేనుల వాదం కావచ్చు, వీళ్ళ వాదాన్ని, ప్రతివాదాన్ని, వీళ్ళ సమస్యని, వీళ్ళ ఫైట్ని, వీళ్ళు చేసేటువంటి యుద్ధాన్ని ప్రజలకు తెలియజేస్తున్నది 10-15 ఛానళ్ళు ఉన్నాయి. మీలాంటి వాళ్ళు కనుక లేకపోతే
ప్రజల సమస్యని ప్రభుత్వాలకు కావచ్చు లేకపోతే ప్రజలకే కావచ్చు చెప్పేటోడే లేడు. జర్నలిజం అని మీరు కూడా అందరం కలుపుకోకరు. జర్నలిజంలో కూడా దొంగలు ఉన్నారు. ఆ దొంగల్ని కూడా ఇలా కలుపుకుంటే మళ్ళీ బిగ్ మైనస్ అవుతుంది క్లియర్గా. ఎందుకంటే శాటిలైట్ పెద్ద పెద్ద టీవీలలో వచ్చే శాటిలైట్ అంటారు కదా అని వాళ్ళంతా ఏడబన్నారు, ఒక్కడు కూడా రాడు. కాబట్టి మీరు అలా కలుపుకోకరు క్లియర్గా. మీరు ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ కోసం ఖచ్చితంగా ప్రజలు అడగవలసినటువంటి అవసరం ఉన్నది, నాలాంటి వాళ్ళు అడగవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు పాశం యాదగిరి అని ఉన్నాడు, సీనియర్ జర్నలిస్ట్. ఆయన తెలంగాణ కావచ్చు భారతదేశం కావచ్చు అన్ని అంశాలపైన పట్టున్నటువంటి ఒక లెజెండరీ జర్నలిస్ట్ ఆయన. ఆయన లాంటి వాళ్ళు, ఆయన లాంటి ఎన్నుకున్న వాళ్ళు, ఆయనకు ముందు తరం వాళ్ళు, ఆయన వెనక తరం వాళ్ళు అనేక మంది వాళ్ళు నిక్కచ్చు అయినటువంటి జర్నలిజం చేసి నాయకుల కత్తివేట్లకు బలైపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి జర్నలిజం కాస్త కొంచెం డిఫరెంట్గా బతుకు తెరువు నేర్చుకొని బతుకు తెరువు అనేటువంటి బాటలో ఊగిసలాడుతున్నటువంటి సందర్భం. అసొంటి సందర్భంలో ప్రజల సమస్యలను చూపిస్తున్నది మాత్రం డిజిటల్ మీడియా. మీరే, నువ్వు కావచ్చు, లేకపోతే మన రాకేష్ కావచ్చు, నాగేష్ కావచ్చు, మధు కావచ్చు, జర్నలిస్ట్ రఘు కావచ్చు, అదేమంటారు సీనన్న కావచ్చు, ఆయన ఎవరు శంకర్ కావచ్చు, ఇట్లా చాలా మంది, చిలక ప్రవీణ్ కావచ్చు, ఇట్లా కొంతమంది ఉన్నారు. సరే, సమస్య ఏదైనప్పటికీ ప్రజలకు చేరవేస్తున్నది మాత్రం మీరే. కాబట్టి మీ పక్షాన నిలబడకపోవడం కూడా ద్రోహమే. అది ఎవడన్నా కావచ్చు, నాయకుడా, పాటకాడా, ఇంకెవడన్నా కావచ్చు. మీ పక్షాన నిలబడకపోవడం కూడా రాక్షసత్వానికి మనం బలమైనట్టే లెక్క. కాబట్టి సుఖరామ ఖచ్చితంగా మీ పక్షాన్ని నిలబడతాడు.